వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కేంద్రాన్ని సందర్శించి పొగాకు ధరలు, వేలం జరుగుతున్న తీరును పరిశీలించనున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో గిట్టుబాటు ధర లేక పొగాకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. వ్యాపారులంతా సిండికేట్గా మారి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీంతో గత నెల 22న పొగాకు రైతులు వైఎస్ జగన్ను కలిసి వారి గోడు చెప్పుకున్నారు. పొగాకు కేంద్రాల్లో జరుగుతున్న దారుణాలు చూడాలంటూ కోరారు. ఈ నేపథ్యంలోనే రైతుల విజ్ఞప్తి మేరకు దేవరపల్లి పొగాకు కేంద్రానికి వెళ్లి అక్కడ కొనుగోళ్లను పరిశీలించనున్నారు వైఎస్ జగన్. అనంతరం పొగాకు రైతు ప్రతినిధులతో ముఖాముఖి నిర్వహించి సాగు గిట్టుబాటు ధర, అలాగే కొనుగోళ్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తను అడిగి తెలుసుకోనున్నారు. ఏంటి వేడిగా ఉంది? రైట్, ఒకసారి దేవరపల్లి పొగాకు యార్డ్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ పోతిరాజు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. పోతిరాజు, ఎలా ఉన్నాయి? రైతులను ఏదో సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు, పోలీసులు చెకింగ్ చేసి మరీ లోపలికి వదులుతున్నారు అనే వార్త వస్తోంది. ఏంటి అక్కడ ఎలా ఉంది ప్రస్తుతం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ సమయానికల్లా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి ప్రధానంగా చూసుకున్నాక ఏదైతే పొగాకు రైతులు పడుతున్నటువంటి బాధలు కూడా పూర్తిగా వర్ణాతీతంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో రైతు పండించేటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ప్రధానంగా కూడా ఏజెన్సీ కానీ ఇటు మెట్ట ప్రాంతాల్లో కీలకంగా పండించేటువంటి పొగాకు రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. చూస్తే కనుక రైతులకు సంబంధించినటువంటి సాధక బాధలు తెలుసుకోవడం పాటు కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మెడలు ఉంచే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన ఉండబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సంబంధించినటువంటి వేలం కేంద్రాన్ని పరిశీలించి మరోవైపు 10 గంటల ప్రాంతంలో ఆయన ఇక్కడ చేరుకోబోతున్నారు. ఇక్కడ నుంచి హెలిప్యాడ్ నుంచి కూడా దేవరపల్లికి సంబంధించిన వేలం కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులతో ముఖాముఖిగా వారి సాధక బాధలు వినబోతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులు కూడా వీరితో మాట్లాడుతాం. ఏమైనా ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి? ఎలా ఉంది పరిస్థితి మీ రైతులుగా? ప్రస్తుతం ఈ పొగాకు రైతుల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే గతంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వెంటనే కూడా ప్రభుత్వం కలగజేసుకొని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కామర్స్ మినిస్ట్రీతో వెంటనే మద్దతు తెలపడం, అదేవిధంగా కొంత ఫండ్ను కేటాయించి పర్చేజ్ చేయడం జరిగేది. కానీ సుమారు 4-5 నెలలు మార్కెట్ ఓపెన్ అయ్యి ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పుడు కూడా కేవలం 3 నుంచి 5% వరకు మాత్రమే కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతులు పండించిన పంటకు ఒక విధంగా నష్టపోతూ ఉంటే ఈ బేళ్లను మార్కెట్కి తీసుకొచ్చి వెనక్కి తీసుకెళ్ళడం అనేది వాళ్ళకి పెద్ద ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారింది. రెండోది, ప్రతి సంవత్సరం ఈ ఆగస్టు ప్రారంభంలో నార్మళ్ళు పోస్తుంటారు క్రాప్ని పూర్తిగా సేల్ చేసుకుని. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి ఇప్పటికి ఇంకా వాళ్ళు 10% కూడా, కనీసం 5% అమ్మని రైతులు చాలామంది ఉన్నారు. అసలు లాస్ట్ ఇయరే ఇక్కడ సంగాయగూడెం గ్రామంలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నారు, పొగాకు రైతు అని చెప్పి అధికార పక్షానికి సంబంధించినటువంటి రైతు నాయకులే చెప్పడం జరిగింది. కానీ ఈ సంవత్సరం వచ్చేసరికి అంతకన్నా చాలా గడ్డు పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు నార్మల్ పోయడం ప్రారంభించారు తప్ప పండించిన పొగాకుని మాత్రం అమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారు. కానీ ఈ పరిస్థితి గురించి ప్రభుత్వం కానీ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుని ముందుకు నడిపించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో సమావేశం నిర్వహించి ఈ 5వ తారీఖున ఇక్కడికి వస్తున్నామని చెప్పగానే ట్రేడ్ 10 రూపాయలు కేజీకి పెంచడం జరిగింది. అంటే తరువాత ఎంతవరకు మనకు న్యాయం జరుగుద్దనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతానికి జగనన్న ఒక స్టేట్మెంట్ తోటే 10 రూపాయలు మార్కెట్లో ర్యాలీ రావడం జరిగింది. రెండోది, వెంటనే మార్కెట్ని రంగంలో దింపి పొగాకుని పర్చేజ్ చేయాలి. కష్టం వచ్చినప్పుడు రైతుని ఆదుకునే దిశగా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఈ ప్రభుత్వం కనీసం ముందుకి రాకుండా అలా వీళ్ళని గాలికి వదిలేసి చూస్తుంటే ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి అనేది ఆందోళనకరంగా ఉంది. చెప్పండి, స్థానిక నేతలు కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆల్రెడీ ఉన్నటువంటి పూర్తిగా గంజాయి బ్యాచ్ వస్తారు, ఏం చెప్పిన విమర్శలు చేస్తున్నారు, ఏం చేస్తారు? అది రైతుల మీద కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి అభిప్రాయం. ఎందుకంటే పొగాకు రైతుని గంజాయి రైతుగా పోల్చడం, అసలు పంటే వద్దని ముఖ్యమంత్రి చెప్పడం, అసలు ఒరే పండించొద్దని ముఖ్యమంత్రి చెప్పడం, వ్యవసాయం దండగానే పూర్తిగా రైతు వ్యతిరేక విధానాలతో వాళ్ళు రైతుని ఒక బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని పోల్చారంటే మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తరఫున రైతులకు క్షమాపణ చెప్పాలి. ఆదుకోవడం దేవుడెరుగయ్యా, మీరేంటి రైతే రాజు అనేటువంటి ప్రభుత్వంలో మనం అసలు దేశంలో ఉంటే రైతుని గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ అంటాం ఎంతవరకు దారుణం అండి. ఎందుకంటే వాళ్ళకి రైతు మీద ఉన్నటువంటి అభిప్రాయం, కూటమి ప్రభుత్వానికి వ్యవసాయం దండగా అన్నటువంటి వ్యక్తి
సారథ్యంలో ఏమని మనం రైతుకి న్యాయం జరుగుతుందని ఆశిస్తాము? కంటి తూపు చెడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభంజనాన్ని తట్టుకోలేక 10 రూపాయలు అన్నారు. ఆ 10 రూపాయలు ఇంప్లిమెంట్ చేయలే. 450 రూపాయలు రేట్ ఎక్కడ? 220 రూపాయలు, 170, 180, 220 రైతులు ఆత్మహత్య చేసుకునే పొజిషన్కి వచ్చేసారని మేమంటుంటే మీరు గంజాయి బ్యాచ్ అంటారేంటి? మీరు తక్షణమే స్థానిక శాసనసభ్యుడు మొదలుపెట్టుకుని కూటమి నాయకులందరూ కూడా రైతుకు బేషరతుగా మోకాళ్ళ మీద నుంచి క్షమాపణ కోరితేనే తప్ప వాళ్ళ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. మీరు ఇదే విధంగా కొనసాగితే దీని మీద పూర్తి స్థాయి కార్యాచరణతో మేము ముందుకెళ్ళి రైతు తరపున పోరాడటానికి మేము ముందుంటామని చెప్తున్నాం. మీ ఎలా ఉంది సార్ పరిస్థితి? అసలు రేట్ ఇక్కడ చూస్తే కనుక గత 20 సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ లేదు. రోడ్డు మీద పొగాకు బేలను పోయి తగలబెట్టిన పరిస్థితి ఎలా ఉంది? ముందుగా ఈరోజు దేవరపల్లి విచ్చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జనమందరి తరపున మా తరపున స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈ రకంగా చూసుకుంటా ఉంటే జగనన్న దేవరపల్లి గడ్డ మీద అడుగు పెట్టకముందే కూటమి ప్రభుత్వం భయపడి 10 రూపాయలు రేటు పెంచిన పరిస్థితి ఉంది. మీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉంది, జనసేన కలిపి ఉంది, మూడు పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పడినా కానీ గడిచిన 2 ఏళ్లలో కూడా మీకు ఏనాడు కూడా ప్రభుత్వంలో అధికారంలో ఉన్నామని ఆనందం లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో జగనన్న ఉన్న భయంతోనే మీరు చేస్తూ ఉన్నారు. జగనన్న అడుగు పెట్టిన చోటల్లా అక్కడ యాక్వా రైతులకు కానీ ఇక్కడ పొగాకు రైతులకు కానీ జగనన్న మాట విన్నాకే మీరు జగనన్న వస్తున్నాడని తెలిసాకే మీరు భయపడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడో లేకపోతే మీరు 5 రూపాయలు 10 రూపాయలు పెంచడం జరుగుతుంది. నిన్నటిదాకా మొన్నటి వరకు 260 రూపాయలు ఉన్న రేట్ని ఈరోజు జగనన్న రాకముందే 10 రూపాయలు పెంచిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ జనసమూహాన్ని చూసి, ఈ దేవరపల్లిలో జనసమూహాన్ని చూసి మీరు ఖచ్చితంగా దీన్ని 350 రూపాయలు రేట్ చేస్తే కానీ పొగాకు రైతులకు గిట్టుబాటు దొరకదని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో ఏ గ్రేడ్, బి గ్రేడ్ అని ఉంటాయి. బి గ్రేడ్ను కూడా 30 రూపాయలు 50 రూపాయలు కాకుండా 150 రూపాయలు కొంటేనే పొగాకు రైతుకి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రోజున దేవరపల్లి గడ్డ మీద మొత్తం 2 జిల్లాల్లో, ఏలూరు జిల్లా, రాజమండ్రి జిల్లా పొగాకు రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ బాధలు, వాళ్ళ కుటుంబ బాధలు, వాళ్ళ వ్యవసాయ బాధలు చెప్పుకోవడానికి జనసమూహం కదిలిస్తూ ఉన్నారు. ఇదైనా సరే మీ గుండెల్లో రైలు పరిగెట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చూసినాకైనా సరే 350 రూపాయలు చేసి మీ చిత్తశుద్ధి రైతుల పక్కన మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అది నిరూపించుకుంటారని చెప్పి తెలియజేస్తూ. ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి చాలా ఆగమ్య గోచరంగా ఉంది. ఈ రోజున దేవరపల్లి టొబాకో బోర్డు పరిధిలో చూస్తే పొగాకు బేళ్లు ఈ రోజు ఒక రైతు సగటున 10 బేళ్లు పట్టుకెళ్తే బోర్డుకి కనీసం ఒక్క బేలు కొనడానికి కూడా ముందుకు రాని ఈ ఐటీసీ కంపెనీలన్నీ కూడా చాలా ఇదిగా వ్యవహరిస్తూ ఉన్నాయి రైతుల పట్ల. ఇదే కానీ కొనసాగితే కనుక రైతుల ఆత్మహత్యలు చెప్పమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం రైతులు గిఫ్ట్గా ఆత్మహత్యలు చేసుకోమని చెప్పి కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం రైతుల్ని బ్లేడ్ బ్యాచ్లుగా ఈ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వెంకటరాజు అన్న ఆయన రైతుల్ని నిన్న ప్రెస్ మీట్లో బ్లేడ్ బ్యాచ్గా పోల్చిన ఘనత కూటమి ఎమ్మెల్యేలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ఒక రైతు అంటే దేశానికి వెన్నెముక. అలాంటి రైతును పట్టుకొని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ అని చెప్పడం అసలు ఏమాత్రం వీళ్ళకి సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.